భారత క్వాంటం టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతోంది. ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని వాళ్ళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో 2 కీలక క్వాంటం టెస్ట్ బెడ్లను ప్రారంభించనున్నారు. గన్నవరంలోని మేధా టవర్స్, రాజధానిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ క్యాంపస్లలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ చరిత్రాత్మక ఘట్టంతో దేశంలోని క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ని ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుంది. అమరావతి క్వాంటం వ్యాలీలో భాగంగా వస్తున్న ఈ కేంద్రాలతో రాష్ట్రంలో నూతన సాంకేతిక శకానికి నాంది పడనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు 1S 1Q పేర్లతో 2 వేర్వేరు క్వాంటం టెస్టింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీలను ఆవిష్కరించనున్నారు. ఈ కేంద్రాల ద్వారా క్వాంటం కంప్యూటర్ హార్డ్వేర్ను పరీక్షించి సర్టిఫై చేసే అత్యంత కీలకమైన సామర్థ్యం అమరావతి క్వాంటం వ్యాలీకి లభిస్తుంది. మేధా టవర్స్లో క్యూబీటెక్ సంస్థ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో మరో కేంద్రం ఏర్పాటవుతోంది. దీంతో అమరావతి క్వాంటం వ్యాలీ ప్రపంచ స్థాయి కేంద్రంగా అవతరించబోతోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఫ్యూచర్ మొత్తం ఇక్కడే ఉందని, దేశంలోని క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించనుందని ఆయన చెప్పారు. -273 డిగ్రీల సెంటీగ్రేడ్ అతి శీతల ఉష్ణోగ్రతలో పనిచేసే ఈ మినీ క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్లు క్వాంటం ఉపకరణాల తయారీ, పరిశోధనల్లో కీలకం కానున్నాయి. ముఖ్యంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఫెసిలిటీని ఓపెన్ యాక్సెస్ పద్ధతిలో అందుబాటులో ఉంచుతారు. దీనివల్ల క్వాంటం ఉపకరణాలు తయారు చేసే కంపెనీలు, పరిశోధకులు, విద్యార్థులు, నిపుణులకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ 2 క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీలలో పూర్తిగా స్వదేశంలో తయారైన ఉపకరణాలనే వినియోగిస్తూ ఉన్నారు. మేధా టవర్స్ లో క్యూబీటెక్ సంస్థ 1Q పేరుతో టెస్ట్ బెడ్ను ఏర్పాటు చేయగా, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 1S పేరుతో సూపర్ కండక్టింగ్ టెక్నాలజీతో మరో టెస్ట్ బెడ్ను నిర్మించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, డిఆర్డీఓ లాంటి దేశంలోని అగ్రశ్రేణి సంస్థలు పూర్తిగా సహకారం అందించాయి. ఈ చారిత్రాత్మక ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేషనల్ క్వాంటం మిషన్ అధికారులు, ఐఐటి ప్రొఫెసర్లు, క్వాంటం రంగంలో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు, ఇన్నోవేషన్ స్టార్టప్ల ప్రతినిధులు, రీసెర్చ్ స్కాలర్లు హాజరు కానున్నారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల నుంచి సుమారు 1.5 లక్షల మంది విద్యార్థులు వర్చువల్ గా ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీస్ కోసం క్రయోజెనిక్స్, ప్రెసిషన్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్, క్వాంటం గ్రేడ్ ఫ్యాబ్రికేషన్ పరికరాలు, సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఇవి కేవలం క్వాంటం కంప్యూటర్ల తయారీకే కాకుండా రక్షణ, ఆరోగ్య, సెమీకండక్టర్ తయారీ వంటి రంగాలకు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. క్రయోజెనిక్ సిస్టమ్స్ ను ఎంఆర్ఐ మిషన్లు, స్పేస్ అప్లికేషన్లలో వినియోగిస్తారు. ప్రెసిషన్ ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్ సెన్సింగ్, రాడార్ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంటేషన్ కు ఉపయోగపడుతుంది. క్వాంటమ్ గ్రేడ్ ఫ్యాబ్రికేషన్ సదుపాయాలను సెమీ కండక్టర్ల తయారీ, డీప్ టెక్, ఇండస్ట్రియల్ అప్లికేషన్లలో వినియోగిస్తారు. అమరావతిలోనే క్వాంటమ్ పరికరాలు తయారు చేసేందుకు దేశంలోని పలు సంస్థలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. మన దేశంలో ప్రస్తుతం కొన్ని సంస్థలు క్వాంటమ్ విడిభాగాలు తయారు చేస్తున్న ప్రాసెసర్ల వంటి వాటిని టెస్టింగ్ కోసం విదేశాలకు పంపాల్సి వస్తోంది. అమరావతి రిఫరెన్స్ ఫెసిలిటీస్తో క్వాంటమ్ హార్డ్వేర్ తయారీ రంగంలో భారత్ పెద్ద ముందడుగు వేయనుంది.